బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు. జూరాల ప్రాజెక్టును డేంజర్లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవక ముందే హైదరాబాద్ జంట నగరాలకు త్రాగునీరు అందించే మంచిరా బ్యారేజ్ ని కూడా ప్రమాదంలో పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ వైఫల్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని విమర్శించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణలో సీఎం రేవంత్ ఘోర వైఫల్యంతోనే జూరాల ప్రాజెక్టుకు మంజిరా బ్యారేజ్ కి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజ్ ని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కన పెట్టడం క్షమించరాని నేరమన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా చరిత్రలో లేనంత వరద రావడంతో 2 పిల్లర్స్ కు పగుళ్లు వచ్చిన తరహాలోనే ఇప్పుడు మంచిరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్స్ కు పగుళ్లు రావడం, ఆఫ్రాన్ కొట్టుకుపోవడం, స్పెల్వేలోని భాగాలు కూడా దెబ్బతిన్నట్టు ఎస్డీఎస్ఏ నివేదిక గుర్తించినా సీఎం రేవంత్ నిర్లక్ష్యం వహించారని కేటీఆర్ మండిపడ్డారు.